హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మీ అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో వచ్చేసి పువ్వుల దండలు అంటే అమ్మవారికి మనం ప్రతి శుక్రవారం పువ్వుల దండలు అయితే వేస్తాము కదా. ఈ రోజైతే మీకు పువ్వుల దండలు అయితే మీకు ఫుల్ క్లారిటీగా అయితే చూపిస్తాను. అమ్మవారికి ఏ పువ్వుల దండలు అయితే వేస్తామో, ఆ పూల దండల కాస్ట్ ఎంతో అవన్నీ మీకు చెప్తాను. ఈ వారం పూల దండలు వచ్చేసి బంతి పువ్వులు, ఎల్లో కలర్ బంతి పువ్వులు, వైట్ చామంతి, అలాగే ముద్ద రోజా పువ్వులు, ఇంకా వైలెట్ కలర్ చామంతి పువ్వులతో అయితే దండ అయితే రెడీ చేశారు. ఒక దండ కాస్ట్ వచ్చేసి 100 రూపాయలండి. ఇలా 2 దండలు కలిపి 200, ఒకటి మాకు ఇంకోటి మా అక్కకి. ప్రతి శుక్రవారం అయితే అమ్మవారికి వేస్తాము. అలాగే పువ్వులతో పాటు కొన్ని విడి పువ్వులు కూడా అతను మనకి ఇస్తారండి. చూస్తున్నారు కదా, పసుపు కలర్ చామంతి పువ్వులు, ఇలా వైలెట్ కలర్ చామంతి పువ్వులు అయితే మనకి ఇస్తారు. ఈ పువ్వులను అయితే మేము దేవుడి గదిలో అమ్మవారికి ఫోటోలకి పెట్టేసి పూజ చేసుకుంటాం, దీపం పెట్టుకుంటాము. చూసినాక 2 దండలు ఇలా పక్కన పెట్టేసి ఇప్పుడు అన్ని కవర్లో పెట్టాలి. ఇంక ఈ పువ్వులు వచ్చేసి విరజాజులున మురం అండి. మురం తెలుసు కదా, మంచి వాసన వస్తాయి. ఇలా ఈ పువ్వులు వచ్చేసి 60 రూపాయలు 2 మూరలు అనమాట. మూర 30 రూపాయలు పడింది. బయటకు వెళ్తున్నామని పువ్వులు తీసుకున్నాను. మూర 30 రూపాయలు పడింది. సో 2 మూరలు కలిపి 60 రూపాయలు. ఇవి మాకు పెట్టుకోవడానికి. అమ్మవారికి అయితే బంతి పువ్వులు, అలాగే చామంతి పువ్వులతో కలిపి కుట్టిన దండ రోజా పువ్వులతో కలిపి. ఇలా మేమైతే ప్రతి శుక్రవారం మా ఇంటి దగ్గర ఉన్న గ్రామ దేవత అయిన దుర్గమ్మకి అయితే దండ వేస్తామండి. ఇలా దండ వేస్తామని మా అన్నయ్య అయితే మొక్కుకున్నారు అమ్మవారికి. సో ఇంకా ప్రతి శుక్రవారం అన్నయ్య వెళ్ళి దండ వేస్తాడు. బంతి పువ్వుల దండ, లేదా చామంతి పువ్వులతో కుట్టిన దండ, ఏ దండ. ఆ అమ్మవారి ఆశీస్సులు మనందరికీ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తొందరగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ మన ఛానల్కి అందించండి. థ్యాంక్ యూ.